దేవుని చేత ఇవ్వబడిన వాగ్దానము మనందరి జీవితాలలో ఆయన నెరవేర్చి దానిని స్థిరపరచటానికి దేవుడు సంసిద్ధమై ఉన్నాడు. మనము సిద్ధంగా ఉన్నామా? ఈ రాత్రి చదువుబడిన ఆ వాగ్దానాన్ని బట్టి మరొకసారి ఆ వాగ్దానాన్ని చదువుకొని యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వాక్యము. నీవు నా దాసుడవనియు నేను నిన్ను ఉపేక్షించక ఏర్పరచుకొంటుననియు నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను, భయపడకుము, నేను నీ దేవుడనై ఉన్నాను, దిగులు పడకము, నిన్ను బలపరుతును, నీకు సహాయము చేయువాడను నేనే, నీతి అను నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకొందును. ఇది 2026వ సంవత్సరపు సంఘము అనగా దేవుని ఇల్లు. దేవుని ఇంటిలో ఎన్ని కుటుంబాలు ఉన్నవి కానీ, రానున్నవి కానీ, వెళ్ళిపోయినవి కానీ, అన్ని కుటుంబాలకు దేవుడు ఇచ్చుచున్న ఈ వాగ్దానాన్ని బట్టి తల వంచి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా తండ్రి, గడిచిన 2025వ సంవత్సరము 12 నెలలు 52 ఆదివారాలు నీ ఎదుట నా జీవితం ఏమిటో, నా బ్రతుకేమిటో, నేను నడిచిన నడవడికేమిటో, నీ ఎదుట ఎటువంటి నడకను నడిచానో మనుష్యులు చూడకపోవచ్చు. నీవన్నీ చూచి కూడా ఇంకనూ నన్ను సజీవుడిగా ఉంచి ఈరోజు మేమందరము ఇలాగున నీ పాద సన్నిధిలో చేరి సంఘమనే ఇంటిలో, రొట్టెల గృహములో, ఆశీర్వాదము దొరికే గృహములో, స్వస్థత దొరికే గృహములో తిరిగి మమ్మల్ని ఉంచినందుకు వందనాలు. వాక్యముతో మీరు మాతో మాట్లాడి మహిమోన్నతమైన నీ కృపను విస్తరింపచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరూ సంతోషంగా ఉన్నారా? నిద్ర వస్తుందా? ఆకలి అవుతుందా? ఈ వాక్యానికి మించిన ఆహారము మరొకటి లేదు. శరీరానికి ఆహారం అవసరమే, కానీ ఆత్మ సిద్ధపడితేనంట శరీరానికి ఆకలి ఉండదంట. దేవునికి స్తోత్రం. దేవుని చేత ఇవ్వబడిన ఈ వాగ్దానములో దేవుడు ఈ వాగ్దానం అంతా చదివేశారు. ఇందులో 7 మాటలు ఉన్నాయి. ఈ వాగ్దానములో 7 మాటలు. మొదటి వాగ్దానం రాసుకోండి. మొదటిది, ఉపేక్షించక ఏర్పరచుకొంటిని. మొదటిది. 2025లో మన జీవితం ఎలా ఉన్నా, మన నడవడికలు ఎలా ఉన్నా, ఈ 2026వ సంవత్సరం మొదటి గడియలోనే దేవుడు అంటున్నాడు, గడిచిన సంవత్సరం నిన్ను అందరూ ఉపేక్షించారేమో, నీ పరిస్థితులు నిన్ను కృంగదీశాయేమో, కానీ దేవుడు అంటున్నాడు, నేను ఉపేక్షించను. అంటే నేను నిన్ను విడిచిపెట్టను. ఏర్పరచుకుంటాను అంటే భూమి సిద్ధపరిస్తే మరొక కొత్త పంటకు ఎలాగైతే సిద్ధమవుతుందో, ఈ రాత్రి దేవుడు తన ఇంటి వారైన మనతో, ఆయన పిల్లలమైన మనతో చెప్పుచున్న మాట, ప్రియులారా, గడిచిన జీవితం ఎలా ఉన్నా నేను నిన్ను ఇప్పుడు సరిచేస్తున్నాను. సరిచేసిన దేవుడు అంటున్నాడు, ఉపేక్షించను. అంటే ఆ దానికి కావలసిన అన్ని వసతులు, తొలకరి వర్షము, కడవరి వర్షము,
ఆశీర్వాదము, ఆరోగ్యము, విడుదల, స్వస్థతనిచ్చే ఇంటిలో నిన్నుంచాను, నేను మర్చిపోలేదు అంటున్నాడు దేవుడు. తప్పట్లు కొట్టి దేవుణ్ణి ఘనపరుద్దాం. ఈ సంవత్సరపు మొదటి మాట దైవదాసులు ప్రార్థించగా మన ఆత్మీయ తండ్రి గారు దేవుడు బయలుపరిచిన మాటల్లో, ఉపేక్షించని దేవుని దగ్గరకు వచ్చిన మనము ఉతక స్థానం చేయబడాలి. ఇందులో వాక్యములో ఉతకబడాలి, శుభ్రపరచబడాలి. శుభ్రపరిచిన దానిలో నుండే మొలకలు వస్తాయి. ఆమేన్. ఈ వాక్యము ద్వారా ఈ రాత్రి దేవుడు మనందరికీ తెలియజేసినటువంటి మాట, నేను నిన్ను శుద్ధీకరించే దేవుడను. ఉపేక్షించని వాడంటే పాడైపోవటానికి ఇష్టపడని దేవుడు, ఫలింపు లేకుండా ఉండిపోవడానికి ఇష్టపడనటువంటి దేవుడు. ఉపేక్షించని వాడు ఏం చేస్తాడు? కాపరి అయి తన మందను పరిరక్షించే దేవుడు, పరీక్షించే దేవుడు, ఆలోచన చేసే దేవుడు. ఆ దేవుడు అంటున్నాడు, నేను నిన్ను ఉపేక్షించను. ఎందుకు తెలుసా? నీకు మంచు అవసరమా? దాన్ని నేను కురిపిస్తాను. వర్షం అవసరమా? దాన్ని నేను నీకు ఇస్తాను. ఎండ అవసరమా? దాన్ని నేను నీకు ఇస్తాను. ఆరోగ్యం అవసరమా? నేను నీకు ఇస్తాను. ఎప్పుడు? నా చెంతకు నీవు రా, ఈ ఇంటిలోనికి రా. దేవుని సన్నిధిలో నీవు కట్టబడాలి. కట్టబడుట అనగా నాటబడుట. కట్టబడటం అంటే, మీ ప్రాంతంలో ఒకప్పుడు, మా ప్రాంతంలో కూడా ఉండేది చెరుకు మిల్లు, షుగర్ ఫ్యాక్టరీ. షుగర్ ఫ్యాక్టరీకి ఉండే చెరుకు గడలన్నీ ఏం చేస్తారు? జడలల్లుతూ కడతారు. ఎందుకని? అది పడిపోకూడదు, బలం తగ్గిపోకూడదు, దానికి రావలసిన ప్రతిఫలం కూడా తగ్గిపోకూడదు. ఉపేక్షించని దేవుడు లోకములో నిన్ను ఎలాంటి పరిస్థితులు చుట్టుముట్టినా, నీ జీవితం అనే విశ్వాస నావ ఎలాంటి స్థితులు గుండా వెళ్ళినా నిన్ను మరిచిపోని, విడిచిపెట్టని, భద్రతను తక్కువ చెయ్యని దేవుడు ఈ 2026వ సంవత్సరంలో నీ వైపు ఆయన అడుగులు వేయటం ప్రారంభించాడు. నీ హృదయాన్ని ఆయన తట్టుకు మలుచుకో. హల్లెలూయా. రెండవ వాగ్దానము, ఆయన అన్నాడు, నేను నీతో చెప్పాను. నాతో చెప్పిన దేవుడు నీతోనూ చెప్పాడు. అంటే నువ్వు చెవులారా విను. దేవుడు ఏమి చెప్పాడో దాన్ని విను. ఎందుకని? నీతో చెప్పినవాడు మనుష్యుడు కాదు. మనుషుల మాటలు అశాశ్వతం. మనుషుల ప్రేమ స్వార్థమైనది. దేవుని ప్రేమ కపటం అనేది ఉండదు. దేవుని ప్రేమలో నా ప్రియులారా మృదుత్వం ఉంది. దేవుని ప్రేమ నా ప్రియులారా పక్షపాతం లేనిది. దేవుని ప్రేమ కొలతలు లేనిది. దేవుని ప్రేమ నశించిపోతున్న దాన్ని వెతికేది. దేవుని ప్రేమ గాయములను కట్టేది. ఆయన అంటున్నాడు, నేను చెప్తున్నాను, నిశ్చయముగా నీకు తోడై ఉంటాను. మరి తోడై ఉన్న దేవుడు విడిచిపెట్టేసేవాడా? మన మధ్యలో ఎంతో మంది చేతులేసి ప్రామిస్ చేస్తారు. ఏమని చేస్తారు? నిన్నెప్పుడు మోసం చెయ్యను, నీకెప్పుడు అన్యాయం చెయ్యను. కలిమైన, కష్టమైన, వ్యాధైన, బాధైనా. కానీ మాట నిలిచి ఉంటుందా ఈరోజు? లేదు.
కానీ ఇక్కడ దేవుడు అంటున్నాడు, ఏమంటున్నాడు? నేను చెప్తున్నాను. ఆయన తోడు ఎక్కడి వరకు? ఈ భూమి మీద నువ్వు మన్నులో మన్నైపోయినను నీలో పెట్టిన ఆత్మదీపాన్ని ఆయనుండే స్థలానికి తీసుకుని వెళ్ళే వరకు, ఆయన రాజ్యములో ఆయన దూతల సమూహముతో నీకంటూ ఒక స్థలాన్ని ఏర్పరిచిన దేవుడు అక్కడి వరకు తీసుకువెళ్ళటానికి నీకు తోడుండే దేవుడు ఆయన. ఆమేన్. ఈ తోడు కావాలి అంటే దేవునితో నీకు రిలేషన్షిప్ ఉండాలి. దేవునికిని మనుష్యునికిని రిలేషన్షిప్ ఈ వాక్యము. ఈ వాక్యము తెగిపోనవదు. ఈ వాక్యము త్రోవ తప్పిపోయినప్పుడు ఇదిగో నీతో ఇలా చెప్పాడు. ఎవరు? జీవము కలిగిన దేవుడు, తండ్రి అయిన దేవుడు నీకు చెప్పాడుగా. నువ్వు సాతాను మాటలు ఎందుకు వింటున్నావు? లోకపు తలంపులు ఎందుకు వస్తున్నాయి? లోకపు నడవడికలు ఎందుకు వస్తున్నాయి? చెప్పిన వాని మాట మీద నమ్మకంగా బ్రతకాలి. చెప్పిన వాని మాట మీద నమ్మకం. ఈ నమ్మకం ఎలా ఉండాలి? మరణము వరకు. వ్యాధైనా, బాధైనా, అలసటైనా, ఆయాసమైన, ఏదైనా ఆయన నమ్మకత్వానికి మార్పు లేనటువంటి శిఖరాగ్రము. అందుకనే ఆయనకు ఒక బిరుదు ఉంది, సియోను శిఖరాగ్రం అనే సింహాసనం పైన మార్పు లేకుండా ఆసీనుడై ఉన్న దేవుడు నిన్ను చూచుచున్నాడు. నువ్వు సంవత్సరం అంతా ఎలాగన్నా ఉండు, కానీ సంవత్సరపు ఆఖరున దేవుడు నిన్ను పరీక్షించే కాలం. ఆయన కన్నులు ఆయన చేతులతో చేసిన కార్యాలు, ఆయన నోరారా ఇచ్చిన వాగ్దానాలను దేవుడు చూచు కాలము. అందుకనే చాలా మందికి కొత్త సంవత్సరం అంటే రోడ్ల మీద తిరగటం, కొత్త సంవత్సరం అంటే అల్లర్లుగా తిరగటం. మరి కొంతమందికి నేను భీమవరం నుంచి వస్తున్నప్పుడు ఎన్ని బిర్యానీ షాపులు వెలిసాయో. 31st నైట్ బిర్యానీ తినకపోతే చచ్చిపోతామని భయం చాలా మందికి. ఏం భయం? మనకేమో వాక్యము దొరకకపోతే భయం. ఈ రాత్రి దేవునితో ప్రారంభించుకుంటే నా బ్రతుకు దినములన్నీ కూడా కృపా క్షేమములతో నేను నడిపించబడతాను. కొందరికేమో రేపు చూడండి, కాళ్ళు ఇరిగిపోయిన వాళ్ళు ఎంతమందో, చేతులు ఇరిగిపోయిన వాళ్ళు ఎంతమందో, తాగేసి కాలువల్లో దొరినోళ్ళు ఎంతమందో. కానీ మనకైతే దేవుడు చెప్పుచున్న మాట, నీతో నేను చెప్పాను, నేను నిన్ను అంటుకట్టే దేవుడను. ఆయన ద్రాక్షవల్లి. ఆ ద్రాక్షవల్లితో మనల్ని ఏం చేశాడు? అంటుకట్టి తీగలైన మనలో నుంచి ఫలాలను ఆశించిన దేవుడు. హల్లెలూయా. ఆ దేవుడు నీతో చెప్తున్నాడు, నేను నీకు తోడై ఉన్నాను. ఆయన తోడు అపాయము రాకుండా కాపాడేది. ఆయన తోడు నీ అక్కర్లను తీర్చగలిగినంత తోడు, నీ బిడ్డలను మేలులతో నింపగలిగినంత తోడు. ఆయన తోడు ఇంకిపోని జీవజలముల ఊట. ఆమేన్. ఆ ఊట దగ్గరికి రద్దం అందరం. ఆయన తోడు ఎలాంటిదంటే అది ఉపుకుతూనే ఉంటుంది. ఆ ఆశీర్వాదము నిత్యము నిన్ను నడిపిస్తానే ఉంటది. ఇక మరొక మాటను జ్ఞాపకం చేసుకుందాము నా ప్రియులారా. ఆయన అంటున్నాడు, భయపడకు.
సంవత్సరంలో 365 రోజులకి దేవుడు నీకు ప్రతిరోజు ఇస్తున్న మాట ఏంటి? నో ఫియర్. ఎందుకు భయపడొద్దు అన్నాడు? రేపేమి జరుగునో నువ్వు ఎరగవు గనక నువ్వు భయపడవు. పాటల్లో పాడతారు కానీ అంతా నా మేలుకే. బాధ వస్తే మాత్రం దేవుడా నన్ను చూస్తున్నావా? కొత్త సంవత్సరం రోజే నా బ్రతికిలాగుంది ఏంటి ప్రభువా? దేవుడు నీకు నాకు చెప్తున్న మాట ఈ సంవత్సరపు మొదటి గడియలో చెప్తున్నాడు, నో ఫియర్. ఎందుకని? రోషము కలిగిన దేవుని పిల్లలమై ఉన్నాం, పరిశుద్ధిని పిల్లలమై ఉన్నాం. కన్యక గర్భవతి ఈ భూమి మీదకి వచ్చిన పరిశుద్ధుని యొక్క వారసులమై ఉన్నాం. ఆయన సత్య సంపూర్ణుడు. ఆ సంపూర్ణుడైనటువంటి దేవుని సన్నిధిలో ఉన్నవారికి, పిల్లలకి ఎవరిని చూసి ధైర్యం? భూ సంబంధంగా తల్లిదండ్రులను చూస్తే ధైర్యం. ఎందుకని? మన కుడి ఎడమ, మన బలం. అందుకనే ఒక యవన బిడ్డ రాశాడు, ఏ తండ్రి అయినా నీలాగా లేరయ్యా. ఈ భూ సంబంధం ఎందరో తల్లిదండ్రులు ఉండొచ్చు, మన తల్లిదండ్రులు కొంత సమయమే. వాళ్ళ వయసుకి వాళ్ళు ఎదిగేసరికి వాళ్ళకి భారంగా ఉంటే తండ్రి అంట పైకి చెప్పుకోలేడంట, నా కొడుకు ఎప్పుడైనా అర్థం చేసుకుంటాడేమో, నా కుమార్తె ఎప్పుడైనా అర్థం చేసుకుంటుందేమో, నా భార్య ఎప్పుడైనా అర్థం చేసుకుంటుందేమో, నా అన్నదమ్ములు నన్ను అర్థం చేసుకుంటారేమో అని లోపల ఆవేదన పడతా ఉంటానంట. కొందరు తల్లిదండ్రులేమో బిడ్డల గురించి ఆదరణ పడితే, కొందరు బిడ్డలేమో నా తండ్రి వైపు ఎప్పుడు చూస్తాడని ఆనందం ఎదురు చూస్తాడు. అలా ఎదురు చూసే వారికి దేవుడు చెప్తాడు, భయపడకు, ఈ 2026వ సంవత్సరము నిన్ను మార్చే సంవత్సరంగా ఉండబోతుంది. నీ కుటుంబం మీదకి దేవుని తొలకరి వర్షము కుమ్మరించబడటం మీరు చూస్తారు. భయపడకుండా ఉండాలంటే ఏం కావాలి? బలం కావాలి. బలం ఉన్నవాడికి భయం వేస్తుందా? బలం ఉన్నవాడికి భయం కలుగుతుందా? మరి బలం ఎవరు? మన దేవుడిగా. ఆయన అన్నాడు కదా, నేను మీకు కాపరిని, నేను మీకు యాచకుణ్ణి, నేను ఆదరణకర్తగా కూడా ఈ యుగములో ఉన్న దేవుడు ఆయన. ద హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు ఆదరణకర్తగా ఉండి చెప్తున్నాడు, నువ్వు భయపడకో. భయపెట్టువారు అనేకులు ఉన్నారు, భయపెట్టే పరిస్థితులు ఎన్నో ఉన్నాయి, కానీ వాక్యం అంటుంది భయపడకో, నేను నీకు దేవుడనై ఉన్నాను. అంటే ఎలవేలుపుగా అన్ని అయి ఉన్నవాడే దేవుడు. దేవుడని చెప్పబడేవాడు ఎలా ఉండాలి? నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ జీవితం ఎలా ఉన్నా నీకు ధైర్యం చెప్పగలిగిన వాడే దేవుడు అవ్వాలి. ఆమేన్. ఆయన నోటి నుండి వచ్చే మాట బ్రతుకును మారుస్తుంది. ఆయన నోటి నుండి వచ్చే మాట మూర్ఖులను సైతము స్తుతించగలిగేటట్లుగా చేయగలుగుతుంది. ఆయన నోటి నుండి బయలు వెళ్ళిన వచనము పరిశుద్ధతను తీసుకుని వస్తా ఉంది. నా ప్రియ దేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు మన జీవితాలలో ఆయన చెప్పుచున్న మాట, ఆయన మనతో చెప్పుచున్న మాట భయపడకుండా ఉండాలి అంటే రూతు గ్రంథములో ఒక మాట ఉంటుంది. ప్రియ దేవుని సంగమా, రూతు గ్రంథము 3వ అధ్యాయము 10వ వాక్యాన్ని చదువుదాం. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన నొందిన దానవు, కొద్దివారే గాని గొప్పవారే గాని
యవనస్తులను నీవు వెంబడింపక యుండుట వలన నీ మునుపటి సత్ప్రవర్తన కంటే ఈ 2026లో మన సత్ప్రవర్తన ఏమవ్వాలి? ఎక్కువ అవ్వాలి. కానీ లోకంలో వినిపిస్తున్న మాట ఏంటి? మంచి తగ్గిపోయింది, చెడు మూర్ఖత్వం పెరిగిపోయింది. ఇక్కడ దేవుడు అంటున్నాడు, మునుపటి నేను 2025లో ఎంత బాగా ఉన్నాను. పాత నిబంధనలు చదివినప్పుడు కొన్నిసార్లు ఒక వచనం కనపడదు, నేను యెహోవా దయ వలన దీనిని సంపాదించుకున్నాను. పిల్లలు పుట్టినప్పుడు, ఆశీర్వదించబడినప్పుడు, పరిస్థితులు గుండా వెళ్ళినప్పుడు వారు ఏమన్నారు? యెహోవా దయ వలన నేను సంపాదించుకున్నాను. ఈ రాత్రి 2025ను విడిచిపెట్టి ఈ 26లో మనమందరం ఆయన ఇంటిలో కూర్చున్నాం. మన సత్ప్రవర్తన ఎదుగుదునుగాక, నాటబడుదుముగాక. ఇక్కడ రూతును గురించి కాదు, మన గురించి దేవుడు చెప్తున్నాడు. ఎవరిని వెంబడించాలనుకుంటున్నావు ఈ రాత్రి? కొన్ని ఆప్షన్స్ దేవుడు చెప్పాడు. ఇక్కడ ఏమంటున్నాడు? నా ప్రియులారా, కొద్దివారినే గాని, గొప్పవారినే గాని, యవనస్తుల్నే గాని వెంబడింపకయుండక. ఈ లోకములో ఎన్నో పరిస్థితులు ఎదురవుతాయి, వాటిని వెంబడించొద్దు. నిన్ను ఆకర్షించేది ఈ లోకం, నాశనం వైపు నడిపించేది లోకం. ఈ వాక్యము సత్య మార్గములోనికి నిన్ను నడిపిస్తుంది. దావీదు గారు అంటారు కదా, నీ వాక్యము చేత నా అడుగులను స్థిరపరచు. అందుకని నేను మొదట్లో చెప్పాను, ఆయన కదులుచున్నాడో ఆయన వెంబడే మనము వెళ్ళిపోవాలి. ప్రవర్తన, సత్ప్రవర్తన. భయం ఎప్పుడు కలుగుతుంది? ఇందాక అడిగాను. నీ బుద్ధి బాగోనప్పుడు, నీ ప్రవర్తన సరిలేనప్పుడు. కానీ ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీ సత్ప్రవర్తనను చూచే సమయం. అందుకని సంవత్సరము దాటిన సమయంలో యెహోవా కన్నులు మనల్ని చూస్తాయి. పరీక్షించే కాలం. ఈ పరీక్షా కాలంలో సరిగ్గా లేకపోతే పోయే కాలం కూడా వస్తుంది. అందరికీనేమో లోకంలో ఒక రకమైన ఆనందం. లోకంలో ఎర్రీతలు పిచ్చి పిచ్చి అల్లర్లు చేసే వరకు ఒక పావు గంట, ఒక అరగంట, ఆ తర్వాత హ్యాపీ న్యూ ఇయర్ ఉండదు, ఏముండదు ఇంకా. కానీ మనకు నిన్ను బలపరిచేందుకు, బుద్ధి చెప్పేందుకు, బదులిచ్చేందుకు, భద్రతనిచ్చేందుకు దేవుడు అంటున్నాడు, భయపడకో, నేను నీకు దేవుడినై ఉన్నాను. ఎందుకు తెలుసా? ఆయన మనకు దేవుడై ఉండుట కంచె వేయుట. ఆమేన్. కంచెలో ఉండటం. కంచెలో ఉన్న వాటి గురించి నా ప్రియులారా, దేవుడే ప్రధాన కాపరిగా. ఎందుకని? కంచెలో ఉన్న వాటి గురించి దేవుడు మెలకువగా ఉంటాడు. అందుకని వాక్యం అంటుంది, యెహోవా పట్టణమును కావలి కాయని ఎడలా దాన్ని కావలి కాయుట ఉండుట వ్యర్థం. భయం లేకుండా నువ్వు దేవుని సన్నిధిలో బ్రతికేస్తున్నానని చెప్పుకుంటే అది పరిపూర్ణమైనటువంటి భక్తి కాదు ప్రియులారా. ఎందుకంటే దేవుడు చెప్పుచున్నటువంటి ఆ మాటలను ఈ రాత్రి నెమరు వేసుకోవాలి. ఈ రాత్రి సరిచేయబడాలి. ద నెక్స్ట్ వర్డ్ దేవుడు చెప్తున్న మాట ఏంటి? దిగులు పడకో. ఆగండి, దిగులు పడద్దు. గడిచిన సంవత్సరం అంతా నా బ్రతకాల దిగులుగానే. ఎన్నో చెయ్యాలనుకున్నాను, ఎన్నో పొందాలనుకున్నాను, ఏవో నెరవేర్చాలనుకున్నాను, కానీ నా జీవితము దిగులుగానే ఉండిపోయింది. ఆశించిన ఫలితాన్ని నేను చూడలేకపోయాను.
నా ప్రియ దేవుని సంగమా, ఆరాధన చేస్తున్నప్పుడు నేను 3 అంశాలు చూశాను. దేవుడు నా కన్నుల ముందుకు తెచ్చిన దర్శనం ఏంటో తెలుసా? మీరు ఆరాధన చేసినప్పుడు ఏం అనుభవించారో లేదో నాకు తెలియదు, కానీ ఆరాధన చేసిన ఒక దర్శనం కళ్ళ ముందుకు వచ్చింది. ఏంటో తెలుసా? దేవుడు ఒక చదునైన నేల, దాని మీద విత్తువాడు దేవుడై విత్తుతా ఉన్నాడు. తప్పలు కొట్టి దేవుని గానపరచండి. హల్లెలూయా. ఈ 2026వ సంవత్సరంలో నీ దిగులను సంతోషంగా మార్చబోతున్నాడు దేవుడు. నీ దిగులను మేలుగా మార్చబోతున్నాడు. నీ చింతను ఆనందభరితముగా మార్చుతానని దేవుడు మాట ఇస్తా ఉన్నాడు. ఎందుకో తెలుసా? ద క్రియేటర్, సృష్టికర్త అయిన వాడు మాట ఇచ్చాడు అంటే ఆ దిగులు ఏమైపోతుంది? ఆనందమయమైపోతుంది. ఆ దిగులు మేలుగా మారిపోతుంది. ఇక్కడ అందుకని అంటున్నాడు, దిగులు పడకు, నేను నిన్ను బలపరుచుతాను. అంటే నిన్ను ఎంకరేజ్ చేసేవాడు. మనుషులు డిస్కరేజ్ చేస్తారు, దేవుడు ఎంకరేజ్ చేస్తాడు. మనుషులు ఈ లోక సంబంధమైన వాటికి ఎంకరేజ్ చేస్తారు, దేవుడు పర సంబంధమైన వాటిని ఎంకరేజ్ చేస్తాడు. జ్ఞాననిధి ఆయన, జ్ఞాననిధి. ఆ సర్వోన్నతుడైన దేవుడు అంటున్నాడు, నేను బలపరుస్తాను. అంటే నీ భుజము తట్టే దేవుడు నీ పక్షాన ఉన్నాడు. హల్లెలూయా. దిగులు మనసులో ఉంటాడు. కొంతమంది పైకి కనపడదు, పైకి నవ్వుతా ఉంటాం. అప్పులు ఉన్న పక్కడు చెప్తామా? చెప్పం. పోనీ అప్పులు ఉన్నాయని ఎదుటోటి చెప్పినా నమ్ముతాడా? నీకు ఎప్పుడు బట్ట నలగదో, ఎప్పుడు నవ్వుతా ఉంటావు, నీకు అప్పులేంటి? ఎప్పుడు చూసినా నువ్వు సంతోషంగా కనబడతావు. ఈ సంతోషం నిజమైందా? కాదుగా. సంతోషం ఇక్కడ ఉండాలి, లోపల. అందుకని పౌలు గారు అంటారు, వాక్యము మన ఆత్మలకు లంగరు వలె, ద ఇన్నర్ సైడ్. వాక్యము బాహ్య సంబంధమైన వాటి గురించి మాట్లాడదు, లోపలున్న ఈవులను నడిపించిన ఆనావు పాటలో ఒక చరణం ఉంటది, లోనున్న ఈవులతో లోటైన నా బ్రతుకు దేవునికి స్తోత్రం. లోనున్న ఈవుల్లో ఏమొచ్చిందంట? లోటు. దిగులు ఎందుకు వచ్చింది? లోపల వాక్యము లేదు గనక దిగులు. ఓ పాట ఉంటది, ఉద్యోగం ఉందంటే నీదయ్యా, ఆరోగ్యం ఉందంటే నీదయ్యా, మరి జబ్బు ఉందంటే ఆయన దయ కదా, దిగులుందంటే ఆయన దయ కదా. దిగులు చేత ప్రార్థన చేసిన భక్తులు లేరా బైబిల్లో? హిజ్కియాతో ఒక దేవుడు మాట్లాడాడు కదా, హిజ్కియా నీ ఇల్లు చక్కబెట్టుకో, ఇల్లు చక్కబెట్టుకో, చచ్చిపోతామని చెప్పలేదు ఆయన. అప్పుడే ఇంటిని చక్కబెట్టుకో. ఈ రాత్రి నీ దిగులు ఏదైనా అది ఎందుకు పోవటం లేదో తెలుసా? ఆయనకి చెప్పటంలా. సొంత ఆయనకి చెప్తున్నాయేమో కానీ సృష్టికర్త అయిన ఆయనకి చెప్పటం లేదు. మనం అమ్మకి చెప్తున్నాం, నాన్నకి చెప్తున్నాం, సేవకులకు చెప్తున్నాం, కానీ నీ ఇంటిలో నీ మోకాళ్ళను వంచి, జ్ఞానులు వచ్చారు, బంగారం ఇచ్చారు కూర్చున్నారా, సాంబ్రాన్ని ఇచ్చారు కూర్చున్నారా, బోళం ఇచ్చారు కూర్చున్నారా, ఏం చేశారు? మరి మనం వచ్చింది ఎందుకు? మోకాళ్ళు వంచలేకపోతే. నీ దిగులు పోవాలి అంటే చాలా మంది లోకంలో ఒక మాట అంటారు కదా, ఎవరికి చెప్పినా చెప్పకపోయినా మనకు ఒక అలవాటు ఉంది, స్నేహితులకు చెప్పుకుంటాం అన్ని. ప్రతి ఒక్కరికి ఒక ఫ్రెండ్ ఉంటారు, మర్చిపోలేని ఒక ఫ్రెండ్ ఉంటారు. నాకున్నారు 5 ఫ్రెండ్స్ ఉంటారు. నేను ఎప్పుడు చెప్పను కానీ వాళ్ళు ఎంతసేపు నాకు చెప్తారు, నీకు చెప్తే దేవుడికి చెప్పినట్టు. నేను నీ నోరారా, నువ్వు దేవుడికి చెప్తేనే, నాకు చెప్తే ఏం ప్రయోజనం లేదు.
నీ దిగులు పోవాలి అంటే మనుషులకు చెప్తేనే తీరిపోద్ది అనుకుంటే, నీకు సృష్టికర్త అయిన దేవునికి చెప్తే ఇంకెంత మేలు. ఆయనకి చెప్పుకుంటే ఆయన అంటే నీకు శుభం కలుగుతుంది, నీకు దయ కలుగుతుంది, మేలు నీ ఇంటి తలుపును తడుతుంది, నీ దిగులు సమాధానంగా మార్చబడుతుంది. దిగులు నిన్ను లాగేస్తే దేవుని కృప నిన్ను పైకెత్తుతుంది, దేవుని కృప నిన్ను పైకెత్తుతున్నది. అందుకే నేను 145వ కీర్తనలో ఒక మాటను చదువుదాం ప్రియులారా. 145వ కీర్తన 14వ వచనం నుండి చదువుదాం. యెహోవా పడిపోయిన వారందరినీ, ఎవరినంట? పడిపోయిన వారు కాదు, పడిపోవు అంటే ఇక నేను దిగులు చేత చాలా మందికి దిగులు ఎక్కువైపోతే దేన్ని వెతుకుతారు? చచ్చిపోతే బాగుంది అనుకుంటారు కదా. ఈ బతికి ఎందుకు ఇన్ని బాధలు అనుభవించి కానీ చచ్చిపోతే మేలు అనుకుంటాం. కానీ దేవుడు అంటున్నాడు, యెహోవా పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు. అందుకని అన్నాడు దేవుడు, నువ్వు దిగులు పడకో. ఏమన్నాడు ఆయన? నువ్వు దిగులు పడకో, ధైర్యం చెప్పే దేవుడు అన్నాడు. సమాచారం ఉంది ఆయన దగ్గర. ఎందుకుంది? ఏం సమాచారం? భూత భవిష్యత్ వర్తమాన కాలములను ఎరిగినవాడు, ఉన్నవాడు, అనువాడు, 7 నక్షత్రములను కుడి చేత పట్టినవాడు, 7 ఆత్మలు కలిగిన వాడు, 7 మంత్రాలను విప్పగలిగిన దేవుడు. నీ సమస్యను తీర్చడా, నీ దిగులును బాగు చెయ్యడా, నీతో మాట్లాడడా? మాట్లాడే దేవుణ్ణి కలిగి ఉన్నాం, పరిశుద్ధుణ్ణి కలిగి ఉన్నాం. ఆయన అంటున్న మాట ఏంటి? పడిపోవు వారందరినీ ఉద్ధరించువాడు. ఆయన ఉద్ధరిస్తే ఎలా ఉంటుంది తెలుసా? చెట్టుకు మంచున్నట్లుగా ఆయన కృప మనకు తోడై ఉంటది. ఆమేన్. ఉద్ధరించేవాడు. ఆయన ఉద్ధరించటం అంటూ జరిగితే 30దంతలుగా, 60దంతలుగా, 100ంతలుగా. ఈ రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు, ఈ నూతన సంవత్సరపు ఆరాధనలో పాలు పంపులు కలిగి ఉన్న వారులారా, నీ దిగులును ఉద్ధరించే తండ్రి నీకున్నాడు. ఆయన రోషం కలిగిన వాడు, ఆయన మరిచిపోనటువంటి దేవుడు. తన అరచేతిలో మనల్ని చెక్కుకున్న దేవుడు, ఆయన చంకను పెట్టుకునే దేవుడు. ముదిమి వచ్చే వరకు, ఎప్పటి వరకు? ముదిమి వచ్చే వరకు. ఆ పాట వచ్చలేదు, నాకు దిగులేలా నాకు చింతేలా. అంత గొప్ప దేవుడిని కలిగి ఉండి దిగులు నీకు అనారోగ్యాన్ని తెస్తుందేమో, వాక్యము జీవాన్ని దానిలో నింపుతుంది. భారభరితము దిగులుతో నిండిపోయిన హృదయంలో కన్నీటి పరమైన ప్రార్థన దానికి తోడైతే దిగులు ఎలాంటి తెలుసా? బరువు. ఎంతో పెద్ద బరువు ఉన్న వాడ సముద్రంలో ఏమవుతుంది? తేలుతుంది. జీవపు ఓట దేవుని నీటిలో నువ్వు ఉంటే దిగులు ఎన్నున్నా నువ్వు తేలుతానే ఉంటావు, ఓటలో ఉండు. అందుకని అంటున్నాడు, ఇంకేమంటాడు? కృంగిపోయిన వారందరినీ లేవనెత్తటానికి ఉన్నాడు ఆయన. నిన్ను లేవనెత్తే తండ్రి, పరలోకపు రక్షకుడు, ఆయన ఏలటానికి వచ్చిన వాడు, ద కింగ్ ఆఫ్ కింగ్స్, ద హెవెన్లీ గాడ్. ఈ రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు, నిన్ను ఉద్ధరించే దేవుడు, నిన్ను బలపరిచే దేవుడు. ఇంకేమంటాడు? సర్వ జీవుల కన్నులో నీ వైపు. ఈ రాత్రి మనం చూడగలిగామా దేవుణ్ణి? ఆయన చూచే కన్నులు కలిగి ఉన్నామా? ఆయన స్తుతించే హృదయం అనే దీపము వెలుగుతున్నదా?
ఆయన అంటాడు కదా, మీ దీపములను వెలుగుచుండా నీయుడి, మీ సిద్ధెలలో నూనెను నింపుకొంచు ఉండండి. నా ప్రియదేవుని సంగమా, ఇంకేమంటాడు? తగిన కాలమందు నీవు వారికి ఆహారం ఇచ్చు దేవుడు. ఈ ఆహారము నీ పరిస్థితులు ఎలా ఉన్నా, నీ ఆలోచనలు ఎలా ఉన్నా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, దేవుడు పెట్టింది కొంచెమైనా అది మిగులుగానే ఉంటుంది. హల్లెలూయా. దానికి ఉదాహరణ బైబిల్లో చాలా ఉన్నాయి. 5 రొట్టెలు ఎంతమంది తిన్నారు? ఎన్ని గంపలు మిగిలాయి? దేవుడు అంటున్నాడు ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, తగిన కాలం. నీ దిగుల కాలాన్ని దేవుడు ఏం చేయబోతున్నాడు? తగినదిగా మార్చబోతున్నాడు, విలువ కలిగిందిగా చేయబోతున్నాడు ఈ రాత్రి. ఇది దేవుడు సంవత్సరాదిన ఆయన కనుదృష్టి. అందుకని అంటాడు కదా, హబక్కుకు రాస్తాడు, సంవత్సరములు జరుగుతూ ఉండగా 2025 జరిగింది, పక్కకి 2026 ప్రారంభమైంది. దేవుడు అంటున్నాడు, ప్రియదేవుని సంగమా, ఆయన చెప్తూ ఉన్నాడు ఈ రాత్రి ఆయన కార్యాలు నూతన పరిచేవాడు. రిన్యూ, రివైవల్, రెవల్యూషన్. దేవుడు నీ పక్షముగా తన ఉన్నతమైన కృపను జరిగించు దేవుడుగా ఉన్నాడు. ఈ రాత్రి దేవుడు చెప్తా ఉన్నాడు, ఎందుకంటే తగిన కాలము, ఇదే యెహోవా దొరుకు కాలము. ఈ కాలమున హృదయాన్ని అర్పణగా తీసుకుని వచ్చి నూతన శకము, నూతన జీవితాన్ని ఆయనతో మనం ప్రారంభించిన రోజున దేవునితో నీ సహవాసము, నీ బంధుత్వము, నీ రిలేషన్, నీ ఫ్రెండ్షిప్ దేవునితో ముడివేయబడినదిగా, కట్టబడినదిగా, కలపబడినదిగా మన జీవితాలు ఉన్న రోజున ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు? 15వ వచనం, 16వ వచనాన్ని చదువుదాం. నీవు నీ గుప్పిలి విప్పి ప్రతి జీవి కోరికను. దేవుడు అంటున్నాడు, ఈ రాత్రి దిగులుగా ఉన్నావా? నీ పక్షాన్ని ఆయన తృప్తినివ్వటానికి ఆయన ఉన్నాడు. ఆమేన్. ఈ రాత్రి నీ కుటుంబం పట్ల దేవుడు ఉద్దేశించిన ఆశీర్వాదాన్ని ఇక్కడ నుండి తీసుకుని వెళ్ళబోతున్నాం మనం అందరము. ప్రతి జీవి కొరకు, ప్రతి కుటుంబం కొరకు ఈ 2026వ సంవత్సరపు ప్రారంభంలో దేవుడు చెప్తున్నాడు, ఆయన గుప్పిలు విప్పే సమయం ఇది. ఆయన దయను మన పైన నూతనముగా విస్తరింపే సమయం ఇది. అందుకని అంటున్నాడు, ఈ యొక్క సంఘ వాగ్దానములో దేవుడు అంటున్న మాట, ప్రియమైనటువంటి దేవుని సంగమా, దిగులు పడకు, నేను నిన్ను బలపరుస్తాను. ఎలాగో తెలుసా? ఆయన గుప్పిలు విప్పగా నీ ఆలోచనను, నీ తలంపులను, నీ ఉద్దేశములను ఎరిగిన దేవుడు ఈ రాత్రి నిన్ను మేలుగా ఉంచబోతున్నాడు. బలపరిచే దేవుడు, బలమిచ్చే దేవుడు. దేవుడు అంటున్నాడు, ఆయన బలపరచడం ఎలా ఉంటుందో తెలుసా? ప్రయాసపడి భారం మోయిచున్న వారులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. దిగులు ఏమైపోతుంది? విశ్రాంతిగా. నీ దిగుల్ని తీసుకునిరా. నూతన పరచు దేవుడు, సమస్తాన్ని మేలుగా మార్చగలిగిన దేవుడు. ఇంకను ఆయన చెప్తున్న మాట, నా ప్రియమైనటువంటి సోదరులారా, ఆయన అంటున్నాడు, నీకు సహాయము. ఎందుకంటే ఈ సహాయం ఎలా ఉంటుందో తెలుసా? దావీదు గారు అంటారు, మనుష్యులను నమ్ముకున్నట కంటే దేవుని సహాయము ఎప్పటికీ ఆగిపోదు, దూరం అవ్వదు, తగ్గిపోదు.
యెహోవా సహాయం వల్ల నేను సైన్యములను జయింతును, రాజ్యములను నేను జయించుదును. ఎవరి సహాయం కొరకు ఎదురు చూస్తున్నాం? ఎవరి సహాయం కొరకు వేడుకుంటున్నాం? నా ప్రియదేవుని సంగమా, దేవుడు అంటున్నాడు, నేనే నీకు సహాయంగా ఉండబోతున్నాను. ఆయన సహాయం చేస్తే, అందుకనే ఆ సహాయం గురించి భక్తుడైన దావీదు గారు ఒక మాట అంటారు, యెహోవా ఆశీర్వదించిన ఎడల అది ఎన్నడెన్నటికి ఆశీర్వాదంగానే ఉండిపోతుంది. కొందరు చూడండి, వాళ్ళ పితరులందరూ భక్తిగా ఉండేవాడు, కానీ వీడు మాత్రం చెడిపోయాడు. అయినా కూడా దేవుని ఆశీర్వాదం వాడి నుంచి తొలగిపోలేదు. ఎందుకో తెలుసా? వారి పితరులతో నిబంధన, వాగ్దానం, ప్రమాణం, దాన్ని నెరవేర్చిన దేవుడు ఈ రాత్రి మనతో చెబుతున్న దేవుడు అంటున్నాడు, నా ప్రియ దేవుని సంగమా, నీకు సహాయము, నీకు అన్నాడు సూటిగా, నాకు, మనందరికీ సహాయం చేసే తండ్రి. ఆయన దగ్గర కొరతలు లేవు, కొదువ లేదు. ఆయనను అడిగిన వారందరికీ సహాయం దొరుకుతుంది. ఇంకొక చిత్రం చెప్పమంటారా? ఆయన దూషించిన వారికి సహాయం దొరుకుతుంది, ఆయన హేళన చేసిన వారికి కూడా సహాయం దొరుకుతుంది. రెప్పపాటులో, సిలువలో దొంగకు రెప్పపాటులో సహాయం దొరికింది. ప్రియదేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు మనందరితో చెప్పుచున్నటువంటి ఆ మాటను జ్ఞాపకం చేసుకుంటే, ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే, ఆయన చెప్పుచున్నటువంటి మాట, సహాయము చేయువాడను నేనే. నేనే అనగా నేను ఉన్నవాడను, అనువాడను. యెహోవానగు నేనే. ఆయన దగ్గర లేనిదంటూ లేదు. ప్రతిదీ మేలుగా. ఈ సంవత్సర ప్రారంభంలో నీకు సహాయము, ఆయన సహాయము ఎక్కడి వరకు? హానోకుకి ఆయన సహాయంగా ఉంటే ఎక్కడికి వెళ్ళిపోయాడు? హానోకు నడుచుకుంటూ వెళ్ళిపోయాడు. దేవునికి స్తోత్రం. ఈరోజు నీవు ఆయన మీద ఆనుకుంటే నీ పరిస్థితులన్నింటినీ దాటించుకుంటూ వెళ్ళేవాడు. నీ నావను నడపగలిగిన వాడు, నీ కుటుంబాన్ని ఆదరించగలిగిన దేవుడు ఆయన. ఆయన దగ్గర ఈ 2026వ సంవత్సరపు ప్రారంభంలో దేవుడు చెప్తున్నాడు, ఇంతవరకు ఎవరెవరి సహాయమో కోసం ఎదురు చూసావు, ఈరోజు అంటున్నాడు, మనుషుల సహాయం నీకు వ్యర్థం, నేనే నీ కొరకు వస్తున్నాను. అందుకని దేవుడు అన్నాడు, నశించిపోయేదాన్ని వెతకి రక్షించడానికి నేను వస్తున్న దేవుడను, వచ్చిన వాడను. నశించుచున్న దాన్ని, తప్పిపోయిన దాన్ని, చెదరిపోయిన దాన్ని, కృంగిపోయిన దాన్ని, ఎండిపోయిన దాన్ని, వ్యాధిగ్రస్తమైపోయిన దాన్ని, క్రూరత్వంతో నిండిపోయిన వారిని ఏం చేస్తాడంట? సహాయం చేసేవారుగా మారుతాడు. తప్పలు కొట్టి దేవుని గణపరచు. ఆయన నీకు సహాయకుడిగా ఉంటే నీవు అనేకులకు సహాయకులుగా చేస్తాడు ఆయన. ఈ రాత్రి దేవుడు అంటున్న మాట, నేనున్నాను, నీకు మీతో ఉన్నాను, మీ పక్షముగాను ఉన్నానని దేవుడు చెప్తా ఉన్నమాట. ప్రియదేవుని సంగమా, ఎందుకంటే ఆయన అంటున్నాడు, సహాయం చేసేవాడు ఎలాంటి వాడంట? నీతిమంతుడు, నీతి అను నా దక్షిణ హస్తం అన్నాడు. నీతి దేవుడి దగ్గర నేను ఎప్పుడు చెప్తాను, దేవుడు అన్యాయం ఒక్కసారికి చేయి, రెండోసారి చేయకని అండం. దేవుడి దగ్గర చాలా మంది అంటాం, ప్రభు ఈ ఒక్కసారికి తప్పు చేస్తున్నా, నన్ను క్షమించు. మనం అడుగుతాను, మన బుద్ధి. దేవుడి దగ్గర అన్యాయానికి స్థానం అనేది లేదు. ఆయన దగ్గర నీతి. అందుకని ఆయన అంటున్నాడు, నీతి సూర్యుడును అని ఆయనకు బిరుదు కలిగిన వాడు.
ఎలాంటిదంట? యెహోవా హస్తము రక్షించబడ నేరకుండునట్లు అది కొరచ కాదు. ఈ రాత్రి దేవుడు చెప్తున్నాడు, నీతి అని నా దక్షిణ హస్తము, ఆదుకునేది, బాగు చేసేది, బ్రతుకును మార్చేది, బండబారిపోయిన హృదయాలను క్రీస్తులో ఫలించేటట్లుగా చేయగలిగినటువంటి హస్తం అది. ఈ రాత్రి నా ప్రియదేవుని సంగమా, ఈ వేకువ సమయములో దేవుడు మనల్ని దర్శించుతున్న ఈ కాలములో నీవు ఆయన మీద నీతిని కలిగి, ప్రభువా ఇప్పటి వరకు నా జీవితంలో అన్యాయమే అధిక శాతం ఉంది, ఏదో ఒక కోసాన నీతి అనే మచ్చ ఉంది, అన్యాయం అనే డాగులో నీతి అనే ఒక మచ్చను మాత్రమే నేను కలిగి ఉన్నాను. ఈ నీతి అనే మచ్చ ఆ అన్యాయం అనే డాగును కడిగి వేసేది. హల్లెలూయా. ప్రియదేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు మనందరి పక్షముగా తెలియచేస్తున్నటువంటి ఆ మాటలను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియ సహోదరులారా, ఎందుకంటే కీర్తనల గ్రంథము 92వ అధ్యాయము 13వ వాక్యాన్ని చదువుదాం. నీతిమంతులు ఎలా ఉంటారో ఆయన చెప్తున్నాడు. నీతివంతులు అనగా నీతి చేత కడగబడిన వారు ఎక్కడ ఉంటారంట? యెహోవా మందిరములో నాటబడిన వారై ఏమవుతామంట? వర్ధిల్లుచూ ఉంటాము. సాక్ష్యాలు చెప్పటమే వర్ధిల్లటం అంటే ఏంటి? నాకు దేవుడు ఈ మేలు చేశాడు, నన్ను బ్రతికించాడు, నా జీవితంలో ఈ మేలును నా జీవితంలో ఆయన నిలబెట్టాడని వర్ధిల్లుటయే. అందుకని అంటున్నాడు నీతి అనే హస్తం. అందుకని అంటాడు యెహోవా హస్తమును రద్దుపరచగల బాహువు ఏది? యెహోవా నోట నుండి బయలు వెళ్ళిన వచనము ఏది? ఆ వచనాన్ని ఏ మనుష్యుడైనా తిప్పగలడా? రద్దుపరచగలడా? ఆయన ఈ రాత్రి నీతో చెప్తున్నాడు, నీవు దేవుని మందిరంలో నాటబడుతున్నావు. నాటబడేది ఏమవ్వాలి? నాటిన ప్రతిది ఏమవుతుంది? కోయబడుతుంది. కోస్తానే ఉంటాడు దేవుడు, విత్తుతానే ఉంటాడు. ఒక తరం వెళ్ళిపోతుంది, ఇంకో తరాన్ని విత్తుతా ఉంటాడు. ఎక్కడ? తల్లి గర్భంలో విత్తుతా ఉంటాడు. దాన్ని బయటికి తీసుకుని వచ్చి వాక్యం అనే బలముతో పెంచుతాడు ఆయన. ఆ పెంచింది ఎక్కడ ఉండాలి? యెహోవా మందిరంలో, దేవుని సన్నిధిలో. ఆయన చెప్పినటువంటి ఆ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ప్రియదేవుని సంగమా, 12వ వచనం అందుకని అంటాడు, నీతిమంతులు ఖర్జూర వృక్షం వలె నువ్వు వేసి ఎదుగుదురు. మొవ్వు వేయటం, ఫలింపును కలిగి ఉండటం. నా ప్రియదేవుని సంగమా, ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, నీతిమంతుడైన దేవుని నోట నుండి వచ్చే వచనము మన జీవితాలను మేలుకరముగా మారుస్తుంది, నిలబెడుతుంది, ప్రతిష్టకు వారసులుగా మనల్ని చేస్తుంది. కానీ నీవు ఎలా కట్టబడుతున్నావు? ఏ రీతిలో నాటబడుతున్నావు? నా ప్రియదేవుని సంగమా, దేవుడు చెప్పిన ఈ అంశాలన్నింటినీ ఒకసారి నెమరు వేసుకోండి, ఇంటికి వెళ్ళి మరలా నీతో చెప్పబడిన ఈ సంగతులో ఆయన హస్తము నిన్ను ఆదుకుంటుంది. ఎలాగా? పగలు ఎండ దెబ్బ అయినను, రాత్రి వెన్నెల దెబ్బ అయినను, చీకటిలో సంచరించే తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయు రోగమునకైనను నీ పాదములకు రాయి ఆయన హస్తం కాపాడు ఉండకపోతే ఈ దేవుని సంగమా, ఆయన కృప కాపాడు ఉండకపోతే, నాన్నగారు చెప్పిన సాక్ష్యం కదా, ఎలా పడిపోయారో. ఆ వయసులో సిమెంట్ రోడ్డు మీద పడిపోయి మరలా లేచి కోలుకుని వాక్యం చెప్పడం సామాన్యమైన కృప అది. అప్పుడు కొట్టి దేవుని గణపరుద్దాం, దేవుని బాగు ఎలాంటి కార్యాలు చేస్తుందో. హల్లెలూయా. దేవుని సంగమా, ఈ రాత్రి
ఆయన బాహువులో నుండి ఇవ్వబడిన ఈ వాక్యము మనల్ని బలపరిచేందుకు నా ప్రియమైనటువంటి సహోదరులారా. ఎందుకంటే 43వ అధ్యాయములో 43వ అధ్యాయం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. క్షమించండి, 42వ అధ్యాయము 4వ వచనం నుంచి చదువుదాం. భూలోకములో న్యాయము స్థాపించు వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు. నా ప్రియ దేవుని సంగమా, ఆయన చెప్తున్నాడు, దేవుడు చెప్పినమంటే భూలోకములో న్యాయము స్థాపించుట, న్యాయము వాక్యమై ఉన్నది. స్థాపిస్తా ఉన్నాడు. ప్రతి సంవత్సరం ఏదో ఒక ఆత్మను రక్షించి న్యాయ విధులను నేర్పించి బాప్తిస్మము, రక్షణ, మారు మనసు, స్వస్థత ద్వారా ఆయన ఇక్కడ నాటుతా ఉన్నాడు. ఎలాంటిదట ఆయన కృప? మందగిల్లడు, జోగిపోనివాడు, కునిపాట్లు పడనివాడు, విసుక్కుకోనివాడు, కదల్చబడనివాడు. మందగిల్లడంటే కదల్చబడడు. ఇంకా ఆయన ఏమంటున్నాడు నా ప్రియులారా? నలుగుడు పడడు, గొనుక్కోడు. ఎవరికైనా నలుగురికి సహాయం చేయాలంటే, మన ఇంటికి చుట్టాలు వచ్చి మన చేతిలో చేయి కలిపి సాయం చేస్తే బాగా చేస్తున్నాడు, అక్క చెల్లెని బాగానే ఉంటుంది. ఆవిడ కుర్చీ మీద దిక్కుండా అన్ని కాళ్ళు కడిగి చేరేయాలంటే నాకే ఓపిక లేదు. మా ఇంటికి వచ్చి మనతో చెయ్య కలిపితే సంతోషం, చేదోడు వాదోడుగా. సామెతలు చెప్తాంగా, చన్నీళ్ళకి వేడి నీళ్ళగా. పాల్లో నీళ్ళు కలిపితే తెలియదు అంటాం కదా. నీళ్ళు బాగా ఎక్కువైపోతే పాలు ఏమైపోతాయి? పలసనైపోతాయి, రుచి మారిపోద్ది, రంగులో తేడా వచ్చేద్ది. ఈ రోజున నలుగుడు పడడు దేవుడు. నిన్ను హత్తుకున్న దేవుడు, ప్రాణమిచ్చిన దేవుడు, పాపిని వెతకి రక్షించటానికి వచ్చిన దేవుడు ఆయన. ఆ దేవుడు అంటున్నాడు, ఇంకేమంటున్నాడు ప్రియులారా? ఏమంటున్నాడు? దీపములు అతని బాధ కొరకు. ప్రపంచము 7 దీపాలుగా సూచించాడు దేవుడు. అందుకని అంటాడు, 7 దీపస్తంభములను కుడి చేత పట్టినవాడు. దేవుడు దూతలతో 7 దూతలతో మాట్లాడతాడు. 7 దీపస్తంభాలు, 7 ఖండాలు. దీపములు ఏం చేస్తున్నాయంట? అతని బాధ కొరకు కనిపెట్టును. కనిపెట్టేవాడు ఏమవుతాడు? బలం పొందుతాడు. కనిపెట్టేవాడు అపాయం ఎప్పుడో తెలుసుకుంటాడు, మేలెప్పుడో తెలుసుకుంటాడు. ఈరోజు కనిపెట్టడానికి మనం ఇక్కడ కూర్చున్నాం. ఆమేన్. కనిపెడుతున్నాం. వాచ్ నైట్. ఈ 31st నైట్ ఆరాధనకున్న పేరేంటి? వాచ్ నైట్. దేవుని దగ్గర కనిపెట్టడం, దేవుని దగ్గర సమయాన్ని గడపటం, దేవుని ఇంటిలో ఉండటం. దేవుని పొందు మనకు ధన్యకరం. దేవునితో సహవాసం మనకి విలువైన గడియ. ఈ గడియలో దేవుడు చెప్తున్న మాట, దీపములు అతని బోధ కొరకు కనిపెట్టును, ఆకాశములను సృజించి వాటిని విశాలపరిచి భూమిని అందులో పుట్టిన సమస్తమును పరచి దాని మీదున్న జనులకు ప్రాణమును దానిలో నడుచు వారికి జీవాత్మను ఇచ్చుచున్న దేవుడైన యెహోవా ఇలాగున సెలవిస్తున్నాడు. ఆయన సెలవిచ్చాడు, ఆయన కృపను చూపాడు, ఆయన పరిశుద్ధతను కలిగించిన దేవుడు. ఈ రాత్రి దేవుడు మన పక్షముగా నిలిచి మనతో నడిచి ఆయన ఇస్తున్న వాగ్దానం జ్ఞాపకం చేసుకోండి నా ప్రియులారా. ఎందుకంటే ఆయన అన్నాడు, ఉపేక్షించను, విడిచిపెట్టను. ఇంకేమన్నాడు? భయపడవద్దు, తోడై ఉన్నాను అన్నాడు. నో ఫియర్. ఆ దేవదేవుని యొక్క
ప్రణాళికలోనికి నీవు రావాలి అంటే ప్రియ దేవుని సంగమా, దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దానాన్ని ఆఖరిగా ఒక మాటను చెప్పి నేను ముగించబోతున్నాను ప్రియులారా. హబక్కూకు గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుదాం. యెహోవా నిన్ను గూర్చిన వార్త విని నేను భయపడుచున్నాను. యెహోవా సంవత్సరములు జరుగుచూ ఉండగా ఏం చేయాలంట? ఆయన నూతన పరిచే దేవుడు. చాలా మంది పండగలంటే ఏం చేస్తారు? ఇంటిని శుభ్రపరచుకుంటున్నాం కానీ, ఒంటిని శుభ్రపరచుకుంటున్నాం కానీ, హృదయాన్ని మాత్రం శుభ్రపరచట్లా. ఈ రాత్రి దేవుడు అంటున్నాడు, ఆయన కార్యాలను నూతన పరచడానికి ఈ రాత్రి మన మధ్యలో ఉన్నారు. ఆయన ఈరోజు మనతో సూటిగా మాట్లాడుతున్న దేవుడు. ఆయన నూతన పరిచి ఇంకేం చేస్తున్నాడు? ఆయన నా ప్రియులారా, సంవత్సరములు జరుగుచుండగా దానిని తెలియచేయము, కోపించుచునే వాత్సల్యమును జ్ఞాపకమునకు తెచ్చుకొనుము. ఆయన జ్ఞాపకం తెచ్చుకుంటున్నాడు. దావీదు గారు అంటారు, దేవా దినములను లెక్కించుట నాకు నేర్పుము, శుద్ధ హృదయాన్ని నాలో కలగ చేయము. ఈ రాత్రి దేవుడు సూటిగా చెప్పిన ప్రతి అంశము, ఏ వాగ్దానమైతే దేవుడు సంఘానికి ఇచ్చారో ఆ సంఘములో చెప్పబడిన వాగ్దానములో ఎన్ని మాటలు మనకు తెలియజేశారో, ఆయన నూతన పరిచే దేవుడు. రీఫిల్, రీజాయ్, పరలోకములో నుండి ఆయన చేస్తున్న దేవుడు. ఆ సృష్టికర్త మనందరికీ ఆయన కృపను విస్తరింప చేస్తున్న దేవుడు. ఆ కృపలో మనమందరము పాలు పంచుకొని ముందుకు వెళుతూ దైవ దీవెనలతో మనమందరము కట్టబడదుము గాక. ప్రార్థన చేసుకుందాం. లేచి నిలబడదాం అందరం ఒకసారి.